అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ దేవరావు. 2024 విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే ఈరోజు 22వ వార్డ్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు ప్రజాసేవలు చేయడానికి అలాగా ఉపయోగపడ్డాడు. కానీ అలానే రోజు పబ్లిసిటీ స్టంట్లు చేయడానికి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాడు. దీనికి ఎలాగా పార్టీ పట్టించుకోదు, క్వశ్చన్ చేయదు. అయితే ఈరోజు 22వ వార్డులో కోట్ల రూపాయల అక్రమ నిర్మాణాలు కూడా బిల్డర్లతో కలిసి ఫ్రెండ్షిప్ చేసి 50 లక్షల రూపాయలకి ఫ్లాట్ అమ్మి 25 లక్షలు వైటు, 25 లక్షలు బ్లాక్ తీసుకుంటున్నారు. అలానే అధికారంలో ఉన్నారు, లంచాలు ఇచ్చి మరీ ఈ నిర్మాణాలన్నీ కట్టిస్తున్నారు. అయితే స్నేహితుడు ఇది కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నోడు స్నేహితుడు అని చెప్పేసి బిల్డర్లు కూడా అలాగే బయట హవా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆడపిల్లలు ట్రాప్ చేయడంలో ముందున్నాడు, ఇలాగ అక్రమ నిర్మాణంలో ముందున్నాడు. అలానే ప్రజాసేవలు చేయకుండా ప్రెస్ మీట్లు ఎప్పటికప్పుడు పెట్టి నేను అది చేసాను, ఇది చేశాను, ఒక ఎంపీ ఎమ్మెల్యే అనే పర్సన్ కూడా చేయలేని పనులు నేను చేశాను, 11.5 కోట్లు వార్డులో ఖర్చు పెట్టానని ఇలాంటివన్నీ చెప్పుకొని తిరిగిన ఈ రోజుకి పార్టీ ఏమీ క్వశ్చన్ చేయలేదు. అసలు దేనికి అసలు ప్రెస్ మీట్లు అనేవి అతను ఎందుకు పెడుతున్నాడు రోజు? ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణాలు ఏంటి? అతనికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఇలాంటి విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ విషయంలో పక్కా ప్రూఫ్లతో అతన్ని పట్టిస్తాను నేను. ఈరోజు అతనిది హవా అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా రేపటి రోజుకి మాత్రం ప్రతి దానికి అతను సమాధానం చెప్పు తీరుతాడు. థ్యాంక్ యూ.